ఒకటే మేడం. ఇక్కడ ఒక సెంటర్ ఒకటే. ఆటోమేటిక్ ఒకటి ఉన్నది, మాన్యువల్ 2 ఉన్నాయి. వాడుతున్నారా? వాడుతున్నాం. అది ఎప్పటికల్లా సెట్ చేస్తారు? ఇవాళ అయిపోతుంది. ఇంకా చాలా కావాలి. వెదర్ యాప్ తీసి పెట్టుకుంటే ఇబ్బంది ఉంది. బట్ 45 మరి స్కూల్స్ దీనికి బ్యాగ్కి ఏమైనా ఐడెంటిఫికేషన్ ఉంటుంది మేడం? ఇక్కడ కల్చర్ మార్కెట్ యార్డ్లో పీపీసీ సెంటర్ ఐకేపీ ద్వారా నడిపిస్తున్న సెంటర్ విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ ఏసీ చైర్మన్ గారు ఉన్నారు, అలానే మన ఆర్డీఓ గారు, డీసీఎస్ఓ గారు అండ్ మన ఎంపీడీ గారు వీళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఐకేపీ సెంటర్లో ఆల్మోస్ట్ ఇప్పటి వరకు 2000 క్వింటాల్స్ అనేది పర్చేస్ చేసి మన మిల్స్కి పంపించడం జరిగింది. అండ్ ఇంకా లాస్ట్ టైం ఆల్మోస్ట్ 16,000 క్వింటాల్స్ వాళ్ళు పర్చేస్ చేశారు కాబట్టి ఈసారి కూడా దాని ప్రకారమే మనం అరేంజ్మెంట్స్ చేసుకోవడం జరుగుతుంది. మొత్తం జిల్లాలో ఇప్పటి వరకు 150 ప్యాడీ పర్చేస్ సెంటర్స్ ఉండగా ఆల్మోస్ట్ 110 సెంటర్స్ ఓపెన్ చేసుకున్నాము. అన్ని చోట్ల కూడా కొనుగోలు అనేది నడుస్తుంది. ఆల్మోస్ట్ ఒక 37 మిల్స్ ట్యాగింగ్ చేసుకొని ఈ మిల్స్కి కూడా మనం పంపిస్తున్నాము. సో లాస్ట్ టైం లాగే సన్న రకం అండ్ దొడ్డు రకం ప్యాడీ రెండు కూడా మనము సపరేట్గా తీసుకొని మిల్స్కి పంపించి సన్న రకం ధాన్యానికి బోనస్ అనేది కూడా మనము ఆన్లైన్లో పుష్ చేయడం జరుగుతుంది. ఈ మొత్తం ప్రక్రియ ఇంకొక నెల వరకు మోస్ట్లీ మనకి మే ఎండ్ జూన్ ఫస్ట్ వీక్ వరకు కూడా మన జిల్లాలో ప్యాడీ పర్చేస్ నడుస్తుంది కాబట్టి కంటిన్యూస్గా ఇది మానిటరింగ్ చేస్తున్నాము. అండ్ ఈసారి వెదర్ కూడా మధ్యలో ఏమైనా అకాల వర్షాలు ఏమైనా వస్తే కూడా మనము టార్పాలిన్స్ అన్నీ కూడా ప్రతి సెంటర్లో ఒక 20 టార్పాలిన్స్ అనేది ఆల్రెడీ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అండ్ వెదర్ అప్డేట్స్ కూడా మనకి స్టేట్ నుంచి రెగ్యులర్గా సెంటర్ వారీగా ఆ రోజు అక్కడ వర్షం పడుతుందా లేదంటే ఏమైనా వెదర్ రిలేటెడ్ క్వైరీస్ ఉంటే ఆ సెంటర్ ఇన్ఛార్జెస్కి మనము రోజు అందజేస్తున్నాము. అండ్ మనకి కావాల్సిన ఎక్విప్మెంట్ కూడా అక్కడ వే మెజర్మెంట్స్ అవ్వచ్చు, అలానే ప్యాడీ క్లీనర్స్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా ఈసారి ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఎమ్మెల్యే గారు ఉన్నారు ట్రాన్స్పోర్టర్స్, వాళ్ళ ద్వారానే మనం పంపించాలి. ఎందుకంటే మళ్ళీ పేమెంట్స్ ఇష్యూలో కానీ వీటిలో మనకి క్లారిటీ ఉండాలి కాబట్టి అదే ఫాలో అవుతున్నాము. సో ట్రాక్టర్స్ ద్వారా అనేది ఎప్పుడూ లేదు. అది మనం జనరల్గా కూడా ఉన్న లోడ్ అంతా కూడా ఒక ట్రక్లో పంపిస్తాము. అక్కడ మనం పేమెంట్కి కానీ ట్రక్ షీట్స్ అనేది ఉంటుంది. సో అట్లాంటి ఇష్యూస్ ఏమైనా ఉంటే కూడా రైతుల్ని కన్విన్స్ చేసి ట్రక్స్ ద్వారానే పంపించాలనేది కూడా రిక్వెస్ట్ చేస్తాం.